హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అందుకు కావాల్సినవి చికెను క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలిపెట్టుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇది బోన్ చికెన్ అండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ముందుగా ఈ చికెన్ ఎత్తి ఇందులో వేసేయాలి. సో ఈ చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఈ వాటర్ అంతా ఇనికిపోయేటట్టు చికెన్ బాగా కలిపెట్టుకోవాలి. సో దీన్ని కొంచెం అలా ఇలా కలుపుకుంటే దాంట్లోంచి వాటరు ఇనికిపోయే వరకు మనం దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మనం ఈ చికెన్ని ఉడకబెట్టుకోవాలి. చికెన్ ఉడికేలోపు దాంట్లో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో చికెన్లో వాటర్ అంతా ఇలా డ్రై అయిపోయి చికెన్ చూసారు కదా, ఇలా వచ్చేసింది డ్రై అయ్యి. సో దీన్నంతా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడకబెట్టాం కదా, ఇదే కడాయిలో గ్రౌండ్నట్ ఆయిల్ అయితే పోసుకుందాం డీప్ ఫ్రై కోసం. చూసారు కదా, ఆయిల్ అయితే కాలిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్న చికెన్ అయితే వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. సో ముక్కలను అయితే ఇలాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్క మరీ గట్టి పడకుండా చూసుకోవాలి. ఈ చికెన్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంది కదా, ఇందులోనే మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ని అయితే పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడి అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఫ్రై చేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం స్పైసీగా ఉండడం కోసం కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ బాగా కలుపుకోవాలి. సో మన పికిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని కొంచెం చల్లార్చుకొని దీంట్లో ఒక అరచక్క నిమ్మరసం పిండుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చికెన్ పికిల్ అయితే రెడీ.